హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మహేంద్ర. మనం నర్వస్ సిస్టమ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. అండ్ దీంట్లో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంక్లూడింగ్ ఫార్మకాలజీ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో ఫస్ట్ మనం నర్వస్ సిస్టమ్ తీసుకున్నామంటే రెండు భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ది వచ్చేసి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఫస్ట్ మనం సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉన్న పార్ట్స్ ఏవేవి అండ్ దాని తర్వాత మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ వీల్ గో విత్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ రెండు ఉంటాయి. బ్రెయిన్ వచ్చేసి మొత్తం మూడు భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. ఓకే, సో ఫోర్ బ్రెయిన్ వచ్చేసి అగైన్ డివైడ్ అయి ఉండే పార్ట్స్ ఏవేవో మనం దీంట్లో చూద్దాం. ఫస్ట్ ఫోర్ బ్రెయిన్ వచ్చేసి సెరిబ్రమ్. ఫోర్ బ్రెయిన్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి సెరిబ్రమ్. సెరిబ్రమ్ ఏమైందంటే మళ్ళీ ఫర్దర్గా 4 లోబ్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఆ లోబ్స్ ఏవేవి అంటే ఫ్రంటల్ లోబ్, పారైటల్ లోబ్, టెంపోరల్ లోబ్ అండ్ ఆక్యుపిటల్ లోబ్. నౌ వి అండర్స్టాండ్ మనకి సెరిబ్రమ్లో 4 భాగాలు ఏవేవి క్లియర్గా అర్థమైంది. దీని తర్వాత నెక్స్ట్ డయాన్సెఫ్లాన్. డయాన్సెఫ్లాన్లో రెండు పార్ట్స్ ఏవేవంటే థలామస్ అండ్ హైపోథలామస్. ఈవెన్ మనం పిట్యూటరీ గ్లాండ్ కూడా చెప్పుకోవచ్చు, బట్ మనం ఏంటంటే ప్యూర్లీ బ్రెయిన్ పార్ట్స్ కాబట్టి థలామస్ అండ్ హైపోథలామస్ రాశాను అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఏముందంటే ఆల్ఫాక్టరీ లోబ్. సో ఆల్ఫాక్టరీ లోబ్ వచ్చేసి మనకి సెరిబ్రమ్ కింది పార్ట్ ఉంటుంది. దాని తర్వాత లింబిక్ సిస్టమ్. సో లింబిక్ సిస్టంలో అగైన్ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. అమైగ్దలా అండ్ హిప్పోక్యాంపస్ అలాంగ్ విత్ దట్ మ్యామిల్లరీ బాడీ. నౌ అప్ టు హియర్ మనం పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్లో ఫోర్ బ్రెయిన్ గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత ఇంకొక పార్ట్ ఏది మనం 3 భాగాలు అనుకున్నాం కదా, దాంట్లో మిడ్ బ్రెయిన్ ఒకటి. దాన్ని ఫాలో అయితే వచ్చేదే హిండ్ బ్రెయిన్. హిండ్ బ్రెయిన్ అగైన్ 3 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. అదేదేదంటే మనకి సెరిబ్రమ్, పాన్స్ వెరోలి అండ్ మెడుల్లా అబ్లాంగేటా. సో దీస్ ఆర్ ద మేజర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ అనమాట. సో మనం బ్రెయిన్ పార్ట్స్ తెలిసింది. ఇప్పుడు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మనము ఇట్లయినా డివైడ్ చేసుకోవచ్చు, ఇంకో విధంగా అయినా డివైడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇఫరెంట్ అంటే మనకి మోటార్ అనమాట. మోటార్ అంటే సిగ్నల్ మనకి బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్కి సిగ్నల్ మోసుకుపోయే సిస్టమ్ని మోటార్ సిస్టమ్. అండ్ అఫరెంట్ అంటే బాడీ పార్ట్స్ నుంచి బ్రెయిన్కి తీసుకొచ్చే సెన్సారీ అంటాం అనమాట. సో ఇఫరెంట్ వచ్చేసి అటానమిక్ నర్వస్ సిస్టమ్గా, సొమాటిక్ నర్వస్ సిస్టమ్గా రెండు డివైడ్ అయి ఉంటుంది. సో ఆ సొమాటిక్ అంటే నథింగ్ బట్ మన కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు జరిగేదే సొమాటిక్ నర్వస్ సిస్టమ్. మన కాన్షియస్లో లేకుండా మన బాడీ డైలీ కావాల్సిన థింగ్స్ అన్నీ జరిపేదాన్ని అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటారనమాట. సో అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఫర్దర్గా 2 టైప్స్ ఉంటుంది. 3 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి సింపాథెటిక్, రెండు పారాసింపాథెటిక్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఎంటరిక్. సో సింపాథెటిక్ ఎన్ని కండిషన్లో వస్తుందంటే మనకి ఫ్లైట్ ఆర్ ఫైట్, ఏదైతే కండిషన్స్లో మనకి ఎమర్జెన్సీ టైంలో అలాంటి కండిషన్స్లో ఉంటుందో అప్పుడు మనకి సింపాథెటిక్ సిస్టమ్ పనిచేస్తుంది అనమాట. అందుకే మనం ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటాం. నెక్స్ట్ పారాసింపాథెటిక్ వచ్చేసి మనకి రెస్ట్ అండ్ డైజెస్ట్. ఇది జస్ట్ క్యాజువల్గా మనకి డైలీ జరగాల్సిన థింగ్స్ అన్నీ జరుగుతాయి. నౌ మన ఫస్ట్ నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఓకే ఇదెలా నడుస్తుంది, ఆ నర్వ్స్ ఏవేవి ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఎంటైర్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ 12 క్రేనియల్ నర్వ్స్ అండ్ 31 స్పైనల్ నర్వ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను చెప్పినట్టు నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ బ్రెయిన్ అయిపోతుంది, దాని తర్వాత క్రేనియల్ నర్వ్స్, దాని తర్వాత పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో పారాసింపాథెటిక్, సింపాథెటిక్ అండ్ స్పైనల్ నర్వ్స్. ఓకే, దెన్ విల్ సీ యూ నెక్స్ట్ బ్రెయిన్ పార్ట్స్. ఓకే, హ్యావ్ అ గ్రేట్ డే.